సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. కార్మేని సెల్వం విలక్షణ నటుడు సముద్రకని గారు యాక్ట్ చేస్తున్న మూవీ ఈ ఏప్రిల్ 3న 2 భాషల్లో రిలీజ్ కాబోతుంది. అయితే సముద్రకని గారి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రత్యేకమో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమా కథనం ఎంతో గొప్పదై ఉంటే మాత్రమే ఆయన ఓకే చేస్తారు. అలాంటి వ్యక్తి నుంచి ఒక సినిమా రావడంతో అందరూ ఎంతో ఈగర్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్రకని గారు అలాగే ఈ ఫిల్మ్ డైరెక్టర్ చక్రి గారు మనతో ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి కార్మేని సెల్వం మూవీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ముందుగా వెల్కమ్ టు హైదరాబాద్. నేను ఇక్కడనే ఉన్నాను. కొత్త మూవీతో మేము ముందు వచ్చుకున్నాను సార్. అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి జనరేషన్ బెస్ట్ యాక్టర్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఒక 3-4 అంతకు మించి ఉండరు. బట్ మా తెలుగులో మేజర్ పీపుల్కి ఆ లిస్ట్లో ఉండే యాక్టర్ మీరు. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు 2 డౌట్లు ఉన్నాయి. ఆ 2 డౌట్స్ క్లియర్ చేసుకొని మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాము. కార్మేని సెల్వం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్మేని సెల్వం? Okay, first my apologies for having the Tamil name and Telugu name same. Okay, but Selvam is a character name. Yeah. So that is why we came. So half of the title is almost same. So Carmeni, the movie is also about car. Okay. Okay, and it is also related to about a lot of money and wealth aspects. So in terms of rhyming and sounding, it was perfect. Third thing, when I spoke to few people, that word karu, black, the other side of the money, black aspects of money and wealth is also spoken in the film. Okay. So almost 70 to 80% it was matching. But in Tamil we don't have Prati Inti Sampata. Yeah. So only for Telugu people, and to understand the meaning of that in a better way, we have added that Prati Inti Sampata. ఓకే. అండ్ ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఏంటంటే టైటిల్కి సంబంధించే సార్, నాట్ ఓన్లీ కార్మేని సెల్వం, చాలా తమిళ్ మూవీస్ రీమేక్ అవని, డబ్బు అవని, లేదా బైలింగ్విల్ అవని తెలుగులో రిలీజ్ అయ్యేటప్పుడు తమిళ్ నేమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోకి అలాగే వస్తున్నాయి. ఇది తెలుగునాట చాలా పెద్ద చర్చగా ఉంటుంది. బట్ ఇది బిజినెస్ మాడ్యూల్లో పెట్టి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు. హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దిస్? అంటే ఒరిజినల్ ప్రొడ్యూసరా, ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూటరా, డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఇన్ఛార్జా? హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? ఆల్ తెలుగు పీపుల్ వాంట్ టు నో దిస్. I think it is the responsibility of the producer and director mainly. ఓకే. That they should only be able to select the title, because in Tamil who selects the title? Typically it is mostly by the director while writes the story. But టైటిల్ విషయం కాదండి, లోపల ఏముంది ఇందా చూస్తారు జనాలు. జనాలకు వచ్చి పిక్చర్లో ఏముంది, టైటిలే వద్దు, పిక్చర్ బాగుంటే రన్ అవుతుంది, వాళ్ళు వచ్చి హ్యాపీగా చూస్తారు. now people are watching all films. So by changing the name, this cannot become a native original Telugu film. Only if we completely remake it, every scene, every shot, it will become a complete Telugu film. So it is now a dubbed film. By changing to Telugu name, it will still not become a Telugu original film. అదిదా చీటింగ్. కొత్తగా తెలుగు నేమ్ పెట్టి తమిళ డబ్ చేసిన ఫిల్మ్ వేస్తేనే చీట్ చేసేట్లా అర్థం. ఇది వచ్చి డబ్బింగ్ ఫిలిం అలానే చెప్పే మనం వేసా కాబట్టి ఆ టైటిల్కి రిలేటెడ్గా పక్కన ఉండేది, దానికోసమే ప్రతి ఇంటి సంపద అని జాయిన్ చేసుకున్నారు కదా. అదిదా కరెక్ట్. జనాలను ఏ చీటింగ్ చేయకుండా ఇది డబ్బింగ్ ఫిలిం, ఓ తమిళ ఫిలిం. దానిలో మనం చేసుకున్నాం. గౌతమ్ సార్ తెలుసు, నిన్ను కూడా తెలుసు, అభినయ మేడం తెలుసు, కాబట్టి దీన్ని మీ ముందు తీసుకొచ్చి పెట్టాము. ఇంతే, ఇదే జనాలకు కావాల్సింది. జనాలు క్లీన్గా ఉన్నారు. ఇలాంటి క్వశ్చన్స్లు ఇదన్నీ అడిగేది మీలాంటి వాళ్ళే. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకే ఇన్ని డౌట్లు వచ్చు. జనాలకి ఏ డౌట్ రాదు. ఫిలిం బాగుందా లేదా ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు. సార్, ఐ వాంట్ టు కన్ఫర్మ్ దిస్ ఆస్పెక్ట్ ఓన్లీ. పొలిటికల్ డ్రామాస్ విన్నాను, ఫ్యామిలీ డ్రామాస్ విన్నాను, ఫైనాన్షియల్ డ్రామా కొత్తగా ఉంది టీజర్ కంటెంట్. అంటే ఇది వరకు ఇలాంటి ఒక టీజర్ కానీ, ఇలాంటి ఒక కంటెంట్ కానీ, సంపద ముఖ్యమా సంతోషం ముఖ్యమా, ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఎక్కడా చూడలేదు. చాలా కొత్తగా ఉంది పాయింట్. సో నాకు తెలిసి వారి ఒరిజినల్ నేమ్ కార్తీక్ అనుకుంటాను. తర్వాత అంటే ఒక సినిమా
చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్. సో మీలాంటి ఒక గొప్ప నటుడు, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు, ఎన్నో గొప్ప సినిమాలు డైరెక్షన్ చేశారు. ఏ ఎలిమెంట్ నచ్చి మీరు ఈ సినిమాకి ఓకే చేశారు? స్మాల్ డైరెక్టరా బిగ్ డైరెక్టరా ఇది చూడడం, డైరెక్టర్ ఇస్తే డైరెక్టర్ అదే. వాళ్ళు నాకు పంపిన స్క్రిప్ట్ చాలా మంచి స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ నాకు ఇంప్రెస్గా ఉన్నాయి కాబట్టి ఫిల్మ్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా స్టార్ట్ చేశాను. సార్ ఈ పాయింట్ మంచి పాయింట్ ఇది. చాలా ప్రతి ఇంట్లో ఉండి, మీ ఇంట్లో ఉండి, నా ఇంట్లో ఉండి, ఎంత వెళ్తుంటే కూడా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండు. టూ మచ్ రిచ్ అయితే ఆ రిచ్కి తక్కువ ఆ ప్రాబ్లం ఉండు. సార్ ఇంకా 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 అని పరిగెత్తారు కదా, ఆ విషయం గురించి మాట్లాడే ఓ స్టోరీ. ఇది అందరికీ చెప్పాలి, ఓ మంచి విషయం ఇది. జనాలందరికీ వెళ్ళి వాళ్ళ ముందు దీన్ని పెట్టాలి. ఎవరో ఒక్కరు ఏదో పాయింట్లో దీన్ని చూసి లేదు మనం ఇలా ఉండకూడదు, కొంచెం మారుదాం చెప్పి మారిస్తే చాలు, అదే మనకు సక్సెస్. దానికోసమే ఫిల్మ్ చేసింది. అండ్ మీ విషయానికి వస్తే, సో ఒక కమర్షియల్ లైన్ రాసుకొని ఒక స్టార్స్ని ఒప్పించి యాజ్ ఎ డైరెక్టర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం చాలా ఈజీ. ఇలాంటి ఒక లైన్ రాసుకొని నాకు తెలిసి సార్ కంటే ముందు చాలామందిని ట్రై చేసినట్టు మీరే చెప్పున్నారు. సో చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశారు. అంత బలంగా మీరు నమ్మడానికి కారణం ఏంటి ఈ కథని? సార్ దిస్ ఈజ్ ఓన్లీ ఐ కెన్ రైట్. సో వాట్ ఈస్ ట్రూలీ డిస్టర్బింగ్ మీ, what is truly I wanted to write, only I can give my best. So it is written from the point of view of the characters and what is happening inside them. What audience wants to see, if it likes, it becomes successful and commercial. That's all. There is no commercial film, non-commercial film, anything. What you want to say, people also wants to see. If they can connect, జనాలకు ఏది నచ్చిందో అదే కమర్షియల్ మూవీ. కరెక్ట్ సార్. మనము ఒక ఫార్ములాస్ పడి ఉంటాం, ఇది కమర్షియల్ అదే కాదు. అలాంటి మూవీలు బౌన్స్ అయింది. సో జనాలకు నచ్చిన మూవీ కమర్షియల్ మూవీ, నచ్చిన మూవీ. ఒక్కొక్క మూవీ వచ్చి చెప్తారు 10 years 12 years తర్వాత వచ్చి నా దగ్గర చెప్తారు. నా ఫస్ట్ మూవీ గురించి ఇప్పుడు కూడా మాట్లాడతారు. అది అప్పుడు గొప్పగా ఆడలేదు, ఇప్పుడు వచ్చి చెప్తారు సార్ సూపర్ మూవీ సార్ అని. సరే ఓకే రైట్, మన పని మనం సిన్సియర్గా చేసేద్దాం. అది ఏం చేసింది అది మన దగ్గర లేదు. జనాల ముందు పట్టేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది ఎలా ఉంది, ఇది మనకు యూస్ అవుతుందా యూస్ అవ్వదా అలా అనేది. అది మనం ఆ పని చేయడమే, మనం విధించేది మాత్రమే మన పని, విధించేద్దాం. దీనికి ముందు తెలుగులో విమానం అనే ఒక సినిమా తీశారు. సో యాక్చువల్గా మళ్ళీ అంటే నేను స్కేల్ గురించి మాట్లాడట్లేదు, చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయింది. బట్ ఎంతమందికి ఆ సినిమా నచ్చిందంటే, ఇంట్లో ఒక బిడ్డ ఉన్న ప్రతి తండ్రి, ఒక తల్లిదండ్రి ఎమోషన్స్ అనుభవించగల ప్రతి ఒక్కరూ ఆ సినిమాకి రిలేట్ అయ్యారు. థియేటర్లో అండ్ ఓటీటీలో. మీకు తెలియదు సార్, అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఆ సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్, ఎంతమంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. తెలుసు, నాకు చూసుకున్నాను, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను. మంచి విషయం చేస్తే ఎప్పుడైనా జనాలు గుండెల్లో పట్టుకుంటారు సార్. సార్ యాజ్ ఏ యాక్టర్గా ఇలాంటి కథల్ని మీరు పట్టుకోవడానికి కారణం ఆ హ్యూమన్ ఎమోషన్స్, డైరెక్టర్గా మీరు వర్క్ చేయడం, లేదా కే బాలచంద్ర గారి దగ్గర శిష్యరికం, ఇవన్నీ ప్లస్ అయినా అనుకోవచ్చు. నా టార్గెట్ వచ్చి ఒక 100 days టార్గెట్ కాదు, అది 100 years టార్గెట్. ఓకే, అందుకే ప్రాణం ఉండే మూవీని మాత్రం చేస్తాం మ్యాక్సిమం. మన వల్ల చేయొచ్చు అలాంటి విషయాన్ని ప్రాణం ఉండే మూవీలో చేస్తాం. అది ఎప్పుడు ఉంటారు. ఇక ఈ కార్మేని సెల్వం ఇక 100 years తర్వాత చూస్తే కూడా దానిలో ప్రాణం ఉండు, అప్పుడు కూడా ఈ సేమ్ ఇష్యూ ఉండు జనాల మధ్యన. అందుకోసమే ట్రై చేయడం. అలా 10 movies చేస్తే చాలు లైఫ్లో. 4-5 movies చేసుకున్నాం అంతే. ఇంకా ఉంది, ఇంకా 10 movies చేస్తే హ్యాపీ, వచ్చిన పని పూర్తి అయినట్టు ఓ ఫీల్ వచ్చు. యాక్చువల్గా నేను ఒక ఆర్టికల్లో చదివాను, ఇంగ్లీష్ ఆర్టికల్. మీరే చెప్పారు మీ రియల్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, సో మీ సిచ్యువేషన్స్ నుంచి ఈ పాయింట్ రాసుకున్నాను అని చెప్పేసి మీరే ఒక దగ్గర చెప్పారు. ఐఎమ్ కరెక్ట్? సిచ్యువేషన్, like the situation for every person we will get into one point. Like even if you have money also, you may not still feel secured. So what will make you feel secured? I am happy enough, I can now, because when you work not for money or to survive, you are working because you are best at this, you have the best skill. So for example, we are shooting here, so you are able to have that, take that question, see the film, do the research and everything, and that is, if you are best at it, you are doing it. But say if you have taken some loan or something, you want to do this, but
not getting opportunity is different. But because you have some EMI or loan, you have to do something else. But every time you see interview, you are thinking, I want to do this, I want to do this, but you are not able to do. So that situation of earning to survive, that should change. Earning to for others, earning to satisfy other people's expectation, what they will think about you. That will make you go far away from what you actually want to do on a daily life. ఓకే Daily tomorrow when we wake up, we should not run because I have to do this EMI. I want to build this. After that, I will become happy. That situation should change. సార్ అంటే ఈ సెల్వం క్యారెక్టర్ చేశారు కాబట్టి సముద్ర కానీ లైఫ్లో ఫస్ట్ టైం నేను సెక్యూర్గా ఉన్నాను, సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, లైఫ్లో సెటిల్ అయ్యాను, ఇలాంటి ఒక మూమెంట్ మీ లైఫ్లో ఫస్ట్ మూమెంట్ ఏదో? ఏమి లేకుండానే నా సేఫ్టీ సెక్యూర్దా. నాకు ఎందుకంటే నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. నాకు ఇది ఉంటే బాగుండు, అది ఉంటే వాళ్ళకిదా ఈ సెక్యూరిటీ సేఫ్టీ ఈ ప్రాబ్లమ్. నాకు ఆల్వేస్ నా సేఫ్ అండ్ సెక్యూర్ నా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగానే. ఓకే, అందుకే ఈ విషయాన్ని చెప్పిన ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి. ఏది సెక్యూర్, ఏది సేఫ్టీ, ఏది సెటిల్ అది అనేది పెడితేనే బేకి వెళ్తేనే సెటిల్. దానికి ముందు వరకు అన్నీనే రన్నింగ్ దా. మన మైండ్ ఎక్కడ ఉంది, మన మైండ్ ఎలా పట్టుకున్నాం, మనకి ఏం కావాలి, మన దగ్గర ఏముంది, దీన్ని పట్టుకుని మనం సర్వైవ్ చేసేదా సెక్యూర్. దీని కాకుండా ఓ ఈఎంఐలో పోయి పడితే, ఇప్పుడు ఈఎంఐ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎందుకంటే డబ్బులు అప్పు ఇచ్చేది ఈజీగా దొరుకుతుంది. సో అందుకే మన మైండ్ ఇమ్మీడియట్గా ఓకే, నార్మల్ విషయం కూడా ఓకే ఇక్కడ తీసేద్దామా, ఈ కార్డును స్వైప్ చేసేస్తామా, ఇలా మనం ఈజీ అయిపోయింది మన మైండ్. మనకే తెలియకుండా ఓ పెద్ద బరువు మన మీద ఎక్కించారు, మనమే వేసుకున్నాం. తీసి బ్యాగ్లో పెడితే ఎంత బరువు. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. నాకు ఈఎంఐ చాలా తక్కువనే, అది నా కారు మాత్రమే ఉంది. నాకు వేరే ఎక్కడ అప్పు తీయడం లేదు. నా దగ్గర ఏ డబ్బు వచ్చిందో దీన్ని పట్టుకొని నా లైఫ్లో లీడ్ చేశాను. చాలా పెద్ద అంత ఉంది ఇంత ఉంది అది కూడా లేదు. నా ఏది స్మాల్ ఫిల్మ్ ఏదో ఒకటి వెళ్ళి ఉరికి చేస్తా. మంచి స్టోరీ వస్తే నా వెళ్ళి డబ్బు లేకుండా కూడా చేస్తా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media.